అనుభవం, ఆధారమే నీతి న్యాయం చేసుకొని కూర్చున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పు, దేవుడు నీతి తప్పుతాడా? తప్పడు అని నోరు తెరిచి చెప్పు. దేవుడు న్యాయం తప్పుతాడా? తప్పడు. నీతి తప్పడు, న్యాయం తప్పు. అయినప్పుడు మరి కొన్నిసార్లు నీ జీవితంలో నీకు అన్యాయాలు జరిగినాయిగా. ఎప్పుడు అనిపించలేదా ఈ విషయంలో నాకు అన్యాయం జరిగిందని? ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించింది, మరి మీకు అనిపించలేదంటే మీరు ఏమో చెప్పాలి. నాకు అనిపించింది, మీకు కూడా అనిపిస్తే చేతులు ఎత్తండి. నాకు అనిపించింది అన్న, నాకు అన్యాయం చేసి మనుషులు అన్యాయం చేశారు, దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అనిపించింది అంటే యథార్థంగా చెయ్యొద్దు. సిగ్గే ఉంది అక్కడ, నేను ఎత్తాగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓకే, ఒప్పుకున్నారు. మనుషులం కదా, దేవుని కార్యాలు అర్థం కాక కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అయితే వినండి, నీకు అనిపించినంత మాత్రాన నిజంగా దేవుడు నీతి తప్పలేదు, న్యాయము తప్పలేదు. నీకు అనుమతింపబడిన ప్రతి పరిస్థితి న్యాయముగానే అనుగ్రహించబడింది. ఎట్లా న్యాయం అన్నా ఇది అన్యాయం అని నేను అనుకుంటుంటే అంటే అది ఎట్లా న్యాయమో ఆయన చెబుతాడు నీకు. ఆయన నీతో ఎట్లా న్యాయమో మాట్లాడాడంటే ఇంకా నీకు సౌండ్ ఉండదు. చుట్టూ చూస్తావు, ఎవరన్నా విన్నారా ఈ మ్యాటర్ అని. ఎందుకు? పరువు పోయిద్దని. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కొన్ని అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు నీకు అనిపించింది దేవుడు అన్యాయం చేశాడేమో అని. ఆయన అంటాడు, అన్యాయం అనేది మన చరిత్రలో ఉండదు నాయన. అన్యాయం అనేది నా నుండి జరిగితే అసలు సీట్లోనే నేను ఉండదు అన్నాడు ఆయన. నా కుర్చీయే కూలిపోయినట్టు అన్నాడు. కూలిపోయినట్టు కాదు, కూలిపోతుంది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కాబట్టి ప్రభువుని వెంబడింపగోరిన వారు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానింపగోరిన వారు హృదయంలో ఈ మాటని ముఖ్యంగా స్థిరంగా ఏర్పరచుకొని ఆ తర్వాత దేవుని వెంబడించటం, బైబిల్ని చదవటం చేయాలి. ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే దేవుడు ఏమైనా తేడా పడ్డాడా? పాడాడు. ఇందులో ఏదో రహస్యం ఉంటుంది. దేవుడైతే అన్యాయము చెయ్యడు. ఇందులో ఏదో మర్మం ఉంటుంది, నాకు అర్థం కాని, నా మేధస్సుకు అందని నీ గూఢత ఏదో ఉంటుంది. అంతేగాని దేవుడు నీతి తప్పడు అనేది మనం హృదయంలో మెయిన్గా పెట్టుకోవాల్సినటువంటి మాట. అది ఏర్పరచుకొని జీవితాన్ని చూసినా, ఎదుటోళ్ళని చూసినా, గ్రంథాన్ని చూసినా ఈ మాటని మెయిన్గా హృదయంలో పెట్టుకొని చూడాలి. ఓ జరగరాంది జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అంటే ఫస్ట్ గుర్తు రావాలి. ఎందుకు జరిగిందంటే న్యాయమైన కారణం ఏదో లేకుండా నాకు ఇలాగ దేవుడు అనుమతించడు అనాలి. నాకెందుకు ఇలా జరిగింది అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది, నాకు అర్థం కాల. బంధువులు వస్తారు, అమ్మో దేవుడు ఏందమ్మా ఇంత అన్యాయం చేశాడు నీకో అంటారు. పురుషులైతే పురుషులు వస్తారు, ఏందిరా నీకు ఇంత అన్యాయం జరిగింది, దేవుడు కూడా జాలేదు ఏందిరా నీ మీద అనేవాడు. వాళ్ళ ప్రేమ వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. పక్కన వాళ్ళు అంటే ఊరుకోరుగా, దేవుడిని అంటే ఆయన రాడుగా. అందుకని ఎవరు వచ్చినా దేవుడి మీదే పడేది. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ద్రోహం చేశాడు, దేవుడు ఇంత అన్యాయం చేశాడు ఏంది. అసలు పాయింట్ ఏంటంటే అవిశ్వాసులు ఒకవేళ ఆ మాటతో ఏకీభవిస్తారేమో, విశ్వాసివైన నీవు ఎన్నడూ ఆ మాటతో ఏకీభవించకూడదు. నువ్వు నన్ను ఓదార్చడానికి వస్తే వచ్చావు, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం అనొద్దు. నీ ఓదార్పు నేను అర్థం చేసుకున్నా, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అనొద్దు. నా జీవితంలో ఈ చేదైన అనుభవాన్ని నాకు అనుమతించాడు అంటే దీని వెనక ఏదో న్యాయమైన కారణం ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, ఒకనాటికి అర్థమైద్ది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోతే రేపు ఆయన సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడైనా ఆయన నాకు అర్థమయ్యేటట్టు చెబుతాడు. దేవుని సేవింపగోరేవాడు, దేవుని వెంబడింపగోరేవాడు, దేవునితో నడవగోరేవాడు, దేవునితో అడుగులు వేయగోరేవాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట ఇది.